వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. వందే భారత్ రైళ్లకు కోచ్ల పెంపు, 7 మార్గాల్లో కీలక మార్పులు. వందే భారత్ రైళ్లకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 7 ప్రధాన మార్గాల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లలో కోచ్ల సంఖ్యను పెంచనున్నారు. అవి సికింద్రాబాద్ టు తిరుపతి, బెంగళూరు సెంట్రల్ టు తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్ టు తిరునల్వేలి, మదురై టు బెంగళూరు కంటోన్మెంట్, దేవ్గఢ్ టు వారణాసి, హౌదా టు రౌర్కెలా, ఇండోర్ టు నాగపూర్ మార్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం 3 మార్గాల్లో 16 కోచ్ల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ 3 రైళ్లను 20 కోచ్లకు అప్గ్రేడ్ చేయనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. మిగతా 4 మార్గాల్లో 8 కోచ్ల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వాటిని 16 కోచ్లకు పెంచే ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ మార్పులు ప్రయాణికుల రద్దీ, డిమాండ్ను పరిగణనలోకి తీసుకొని రూపొందించబడ్డాయి. జూలై 31, 2025 నాటికి రద్దీ గణాంకాల ఆధారంగా ఈ అప్గ్రేడ్ అమల్లోకి రానుంది. రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రజా సంబంధాలు దిలీప్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కోచ్ల సంఖ్య పెంచుతున్నామని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ టు తిరుపతి మార్గంలో 20 కోచ్ల వందే భారత్ రైలు త్వరలో ప్రారంభం కానుంది. ఈ మార్గంలో ప్రస్తుతం 16 కోచ్లు నడుస్తున్నాయి. మంగళూరు టు తిరువనంతపురం, చెన్నై టు తిరునల్వేలి మార్గాల్లో కూడా 20 కోచ్లు అందుబాటులోకి రానున్నాయి. మిగతా 4 మార్గాల్లో 8 కోచ్ల రైళ్ల స్థానంలో 16 కోచ్లు నడవనున్నాయి. ఈ మార్పులతో ప్రయాణికులకు మరింత సౌకర్యం, సీటింగ్ సామర్థ్యం లభించనుంది. రైల్వే శాఖ ప్రకారం కొత్తగా 20 కోచ్ల వందే భారత్ రైళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. విడుదలయ్యే 16, 8 కోచ్ల రైళ్లను కొత్త మార్గాల్లో ఉపయోగించనున్నారు. వందే భారత్ సేవలను మరింత విస్తరించేందుకు ఇది కీలక దశ అని అధికారులు పేర్కొన్నారు. ఈ మార్పులు 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచనున్నాయి. విరూపాక్షి న్యూస్ ద్వారా ఈ రైల్వే అప్డేట్ను ప్రజలకు చేరవేస్తున్నాం. ప్రయాణికులు IRCTC ద్వారా తాజా సమాచారాన్ని కూడా పొందవచ్చు.